పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రాసాద పంచాక్షరీ సంచారమున. హరవిలాసం కావ్యంలో అర్జునుడు తపస్సు చేస్తూ ఉంటే ఆయన ఏమిటి జపం చేశాడో రాస్తాడు శ్రీనాథుడు. మంచి శ్రీనాథుడు పద్యం అంటే ఏనుగు తొండవెత్తినట్టుగా ఉంటుంది. అదో కుక్కతో ఊపిన పద్యాలు శ్రీనాథుడు రాయడు. ఆయన శైలికి అది వ్యతిరేకమైంది. ఆ గంభీరంగా ఉండాలి. ఆయనకి మత్తేభం శార్దూలం శేషపద్యం ఎత్తుకుంటాడు తప్ప ఆట వెళ్తే తేటగీత్తు సరిపెట్టుకునే రకం కాదు అది. అందుకని ఆయన పద్యం అంటే శార్దూలం ఇది. పంచబ్రహ్మ షడంగ బీజ సహిత ప్రసాద పంచాక్షరీ సంచారమున. అర్జునుడు ఎటువంటి తపస్సు చేస్తూ ఎటువంటి జపం చేస్తున్నాడు అంటే పంచబ్రహ్మ షడంగ బీజ సహిత. నమశివాయలో ఉండే 5 అక్షరాలు 5 బ్రహ్మలు. పంచబ్రహ్మాసనాసీన లలితా సహస్రంలో మాట. ఆ పంచబ్రహ్మలు పంచాక్షరాలు 5 అక్షరాలుగా ఉన్నాయి. పంచబ్రహ్మాసనాసీన అని ఉంటుంది కదా, లెక్క అన్నమాట. పంచబ్రహ్మలంటే అవి. లలితాదేవి కూర్చునేటువంటి మంచాన్ని గమనించండి. 4 ఉండగా పైన ఒక ఆయన పడుకున్నాడు సదాశివుడు, ఆయనతో కలిపే బ్రహ్మ. పంచబ్రహ్మలు అంటే అర్థం అది. ఆ పంచబ్రహ్మ షడంగ బీజ సహితం. ఈ పంచబ్రహ్మలతో ఉన్న నమశివాయికి 6వ బీజాక్షరం ఓంకారం, ఓం నమశివాయ. అదొక ప్రాసాదం, అదొక మేడలా కట్టేయాలి. భయం వేసిన వాడు ఎలాగైతే ఓ కోటలా కట్టుకుని తన ఏదో లోపల ఉండిపోయి ముందు ఏదో Z+ కేటగిరీ వాళ్ళని ఒకళ్ళని ఏర్పాటు చేసుకుని ఓ 10 మందిని లోపల అమ్మయ్య అని కూర్చుంటాడు కదా. భౌతికంగా ఈ విషయం అర్థమైంది కదా. కూర్చుంటాడు, వాడు ఉంటాడా పోతాడా వేరే విషయం. కానీ వాడికి ఒక ధైర్యం ఉంది కదా, నాకు Z+ కేటగిరీ ఇచ్చారు, ఒక సిఐ గారు ఉన్నారు, ఎస్ఐ గారు కాదు, 6 కానిస్టేబుల్స్ ఉన్నారు అని చెప్పి లోపల కూర్చున్నారు. మరి వీళ్ళే ఇంత రక్షణ కల్పించగలిగితే పంచాక్షరీ మంత్ర జపం అనేటువంటి ప్రాసాదంలో ఉన్న భక్తుడికి భగవంతుడు ఎంత రక్షణ కల్పిస్తాడు అన్నాడు. కానిస్టేబుల్ కంటే తీసిపోయాడండి కాలకంఠుడు. 4 కానిస్టేబుల్స్ ఎస్ఐ గారు మన దగ్గరికి రాగానే మనకు సెక్యూరిటీ వారికి ఎవరట సెక్యూరిటీ. అందుకే లోకాన్నంతటినీ రక్షించేవాడు మన రక్షించాలి. కానీ వీళ్ళు ఎంతకాలం రక్షిస్తారండి ఎవరైనా సరే. ఎంతమంది జీవితాల్లో చూడలేదు ఇవి. ఎక్కడ కొత్తగా చెప్పుకోవాలి విషయాలన్నీ. అంత రక్షణ మామూలు వాళ్ళు ఎవరు కల్పించలేరండి. ఎప్పుడు మనకు ఆపద వస్తే ఆశ్రయించాల్సింది భగవంతుడే. భౌతికమైనటువంటిది ఏదో మాట వరస ఏదో చెయ్యాలి కాబట్టి ఎవరిని అడిగితే ఫోన్లే ఓ పని ఒక కాగితం ఇవ్వమంటే ఇస్తాం పోలీస్ స్టేషన్లో పర్వాలేదు. కానీ దానివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు. వాళ్ళు చాలా కాగితాలు పక్కనట్టేస్తారు. అందుకే అది. కానీ ఇక్కడ పిల్లారాయి దగ్గర మీరు పెట్టిన కాగితం ఉంది, అది పక్కకి వెళ్ళదండి, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. అలాగని కాగితం మీద పెట్టి ఇక్కడ రాసి పారిపోదామని చూడకండి. నేను అలాంటి ఒప్పుకోను. మీరు మనస్సులో జపం చేయాల్సింది ఆయన దగ్గర చెప్పడం వరకే. స్వామి నాకు ఈ భయం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నీకు కాకపోతే ఎవరికి చెప్పుకుంటాను, నేను ఎవరికైనా చెప్పాలంటే సిగ్గుగా ఉంది, నవ్వుతారు కూడా అని చెప్పేసి పర్వాలేదు, భగవంతుడు తీరుస్తాడు. భగవంతుడు మన కోరికను తీరిస్తే ఎలా ఉంటుందంటేనేమో అందులో అమ్మవారు తీరిస్తే ఎలా ఉంటుందంటే ఆవిడ తల్లి ఎప్పుడూ బిడ్డ విషయంలో ఎలా ఆలోచిస్తుందంటే మా వాడు సుఖంగా ఉండాలని ఆలోచిస్తుంది, మా వాడు మంచిగా ఉండాలి, దేశం కోసం సేవ ఇంత ఆలోచనలు ఉండవండి మన వాళ్ళకి. మా వాడు సుఖంగా ఉండాలి, వాడికి అన్ని భోగాలు సమకూరాలి, ఇంతే ఆలోచన. వాడు ఏదో తప్పు చేసేటమ్మా అంటే బోళ్ళంతమంది తప్పు చేశారు, మా వాడు ఒక్కడైనా ఉంటుంది. పైగా మీకేం అనుమానం లేదమ్మా, లోకంలో తల్లులందరి మనస్తత్వము కూడా పార్వతీదేవి మనస్తత్వమే, తిరుగులేదు. ఆవిడ మన పట్ల అలాగే ఉంటుంది. భక్తుల పట్ల అయ్యవారి విషయం వేరు, ఆయన పక్కనెట్టండి. కాసేపు అమ్మవారి గురించి మాట్లాడుకుందాం. శివుడి విషయం వేరు, ఆయన చాలా తాసెట్టు తూసేసి లెక్కలేస్తాడు. అసలే త్రిశూలం ఆయన ఈయనను పట్టుకుంటే వాడు చేశాడు, 100 మంది చేశారు, ఈయన ఒక్కడే దొరికాడు నీకు అని కాపాడేస్తుందండి. అమ్మవారి దయ అటువంటిది. భక్తి ఉండాలి, నిరంతర జపం చేయాలి. ఇంక చేస్తూ బొమ్మను కాదు అక్కడ. అలా ఒకసారి మనం తప్పు చేసి కాపాడింది అంటే అమ్మవారి దయ వల్లే కాపాడబడ్డం, అనుమానం ఏం లేదు కదా. అందుకని ఇంక చేయడం మానేయాలి. మళ్ళీ చేస్తూ ఉంటే అలాగా ఆ గుణపాఠం రావాలి కదా. తల్లి ఎందుకు ఆశ్రయిస్తోంది? జైలుకి వెళ్ళాల్సిన బిడ్డని మంచం కింద దాచేసి మా అబ్బాయి లేడు అని చెప్పడంలో తల్లి ఉద్దేశం ఏంటండి? ఈసారి కాపాడదాం, వీడు మారతాడేమో అని తప్పితే వీడు ఎన్ని తప్పులు చేసినా నేను కాపాడాలనా అలా ఏ తల్లి అనుకోదండి. ఏదో చేశాడు తెలియక, స్నేహం సావాస దోషం చేశాడు, మా వాడు మంచివాడే, పక్కింటి అబ్బాయే. ప్రతి తల్లి ఇదే ఉంటుంది. ఇందుకే పక్కింటి వాడు ఎవరో నాకు ఎప్పుడూ కనపడలా. అందరూ పక్కింటి వాడి మీద తోసేవాడు, మా వాడు మంచివాడే, పక్కింటి వాడే అంటుంది. ఆ పక్కింటి ఆవిడ కూడా అదే అయింది. మరి ఆ పక్కిల్లు ఈవిడే. ఇలా చేసినా ఇంత స్వార్థానికి పూనుకున్న తల్లి మనస్సులో ఒక గొప్పతనం ఏమిటి అండి? కాపాడడంలో ఉద్దేశం ఏమిటి? ఇంకోసారి మారతాడనే కదా. ఎప్పుడు ఇవి చేసుకుంటూ పో, నేను కాపాడతా, అంత శక్తురాలు ఆవిడ కాదండి.
అదే తప్పు మళ్ళీ చేస్తే ఊరుకుంటారండి. అలాగే భగవంతుడు కూడా అమ్మవారి రూపంలో మనకి ఏ అవకాశం ఇస్తారంటే భోగమోక్ష ప్రదాయని అంటారు. లలితా త్రిశతిలో ఉంటుంది అన్నమ భోగమోక్ష ప్రదాయిన్యై నమః. ఆవిడ భోగాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అంటే భోగాల ద్వారా వచ్చే నష్టాలేవో తెలియజేసి భోగాలు ఇచ్చేసి వాటి ద్వారా వచ్చే రోగాలు గొడవలు రాగద్వేషాలు అన్నీ తెలియజేసి ఓసారి కళ్ళలో కనపడి అయిందా మా బాగా అంటుందన్నమాట. ఇమ్మన్నావు కదా ఇచ్చాను, నాకు ₹1,00,00,000 కావాలన్నావు ఇచ్చాను, ఇప్పుడు దొంగలు పడ్డారు, కోట్లు లేనప్పుడు పడరుగా, అర్థమైంది కదా, జాగ్రత్తగా ఉండటం. కోటీశ్వరుడి ఇంట్లో దొంగలు పడతారు కానీ కూటికి లేనివాడి ఇంట్లో పడరు కదా. కోట్లు అడిగావు, మనశ్శాంతి ఇమ్మని అడగలేదు, వెర్రివేధవా. అందుకని కోట్లు ఇచ్చాను, ఇప్పుడు దొంగలు పడ్డారు. వాళ్ళు మరి దొంగలు పడకుండా చూడమని నాకు చెప్పలేదు కదా. పోలీస్ స్టేషన్లో మనం ఒక అభ్యర్థన ఇచ్చినప్పుడు అందులో ఏమి రాశామో అదే కోరతారండి. కోర్టేనా అంతే, మీరు ఏం కోరుతున్నారో చెప్పండి అని అడుగుతారు జడ్జి గారు. మీరు దీని మీద ఏం విచారణ, నువ్వేం ఆశిస్తున్నావు, వాడిని అరెస్ట్ చేయమంటావు, ఏమిటో చెప్పు, ఒక వాక్యంలో చెప్పాలి. గందరగోళంగా ఉంటే తీర్పులు ఎవరో, నీకే స్పష్టత లేదంటారు. భగవంతుడైనా అంతే, నువ్వేం కోరుతున్నావు, నీ కోట్లు కావాలి, మంచిది, దానివల్ల వచ్చే నష్టాలు కూడా భరించు. కోట్లు కావాలి కానీ నష్టాలు రావద్దంటారు, వస్తాయి, మరి డబ్బు వచ్చాక అనేకం వస్తాయి. పిల్లడు పుట్టాడు కానీ పురిటికంపు ఉండద్దంటే పురిటికంపు ఉంటుందమ్మా, 10 రోజులు ఉంటుంది, తప్పదు, బ్యాక్టీరియా అదంతాను. పరమసుగంధంలో పుట్టాలంటే అలాగా, ఇది ఆలోచించుకోవాలి. అందుకని పంచాక్షరి ప్రాసాదంలో నిలబడిపోగలగాలి మనం. అది 5వ శ్లోకం భావం. అప్పుడు ప్రపంచ సృష్టి స్థితి సంహృతాభ్యాం, ఇవన్నీ మన మనస్సులోంచే పుట్టాయి. ప్రపంచం అంతా, మన జీవితం అంతా మన మనస్సులోంచే పుట్టింది. ఆ మనస్సును కనుక భగవదంకితం చేయగలిగితే ఆ జీవితం ఊరికే రెట్టేసినట్టుగా పోతుంది పక్కకి. అది పెద్ద విషయం కాదు. ఇక్కడ భగవంతుల్లో మనం ఐక్యం అయిపోతాం అంతే. సంసార బంధాలు, జీవిత బంధాలు, ఉద్యోగ బంధాలు, వ్యాపార బంధాలు అన్నీ అప్రయత్నంగా మనకు అనుకూలంగా మారిపోతాయి. వీడు జపం చేసుకుందుకు, తపం చేసుకుందుకు, వీడు వైరాగ్యంతో ఉండడానికి అవసరమైన వాతావరణం అమ్మవారు సృష్టించేస్తుంది మొత్తం. అది 6వ శ్లోకం. నమః శివాభ్యాం అతిసుందరాభ్యాం, నమః శివాభ్యాం అతిసుందరాభ్యాం, అత్యంత సంసక్త హృదంబుజాభ్యాం, అశేషలోకైకహితంకరాభ్యాం, నమో నమః నమో నమః నమో నమః శంకర పార్వతీభ్యాం. నమః శివాభ్యాం అతిసుందరాభ్యాం, శివపార్వతుల కంటే అందమైన వాళ్ళు లోకంలో కనపడరు. పైగా అందం అంటే నిర్వచనం ఏమిటో తెలుసా? మన తెలుగు వాళ్ళం బాగా తెలుసుకోవలసిన విషయం ఇది. నల్లగా ఉండడమే అందం, తెల్లగా ఉండడం, ఎర్రగా ఉండడం అందమని శాస్త్రాలు ఒప్పుకోలేదు. నన్ను మన్నింతురుగాక, నేను నల్లగా ఉండబట్టి చెప్పట్లేదు, శాస్త్రమే చెప్పింది. అయ్యవారు తెల్లగా ఉంటాడు శివుడు, ఆయన అందగాడని ఎక్కడా అనలేదు. పైగా అత్యంత అందగాడైన మన్మధుడిని వేసేసిన వాడు ఈయన. అందగాడంటే మన్మధుడు కూడా ఒప్పుకోడు. నన్ను చంపిన వాడిని నే అందగాడు ఎలా అంటానంటాడు. అంచేత ఆయన అందగాడు కాదు, శివుడు అందానికి ప్రసిద్ధి కాదు, విష్ణువు అందానికి ప్రసిద్ధి. విష్ణువు నల్లగా ఉంటాడు, గమనించండి. విష్ణు అవతారం రాముడు నల్లగా ఉంటాడు, విష్ణు అవతారం కృష్ణుడు నల్లగా ఉంటాడు, విష్ణు అవతారం వెంకటేశ్వర స్వామి నల్లగా ఉంటాడు. మీరు ఆశ్చర్యపోవచ్చు, అందానికి ప్రతినిధి అయిన మన్మధుడు రంగు నలుపు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ పద్యం కూడా చెబుతాను. ఇంద్రాచలము నల్పు, ఇంద్రనీలము నల్పు, హరుణి కంఠము నల్పు, రామచంద్రుడు నల్పు, సామజంబది నల్పు, రతి మన్మధుడు నల్పు, రాత్రి నలుపు. రామచంద్రమూర్తి నలుపు, సామజం అంటే ఏనుగు నలుపు, రతి వల్లభుడు అంటే మన్మధుడు నలుపు, రాత్రి నలుపు. నల్లగా ఉన్నవాళ్ళే అందంగా ఉంటారు, నలుపే ప్రతీక. మనం ఎందుకో ఊరికే ఇండియా అంతా ఎక్కువ మంది నల్లవాళ్ళు ఉంటారు కాబట్టి తెల్లగా ఉండడం, ఎర్రగా ఉండడం ఇక్కడ విచిత్రం కాబట్టి తెల్లవాళ్ళని అందంగా చూస్తాం. మనం విశేషం అది. ఇంతగా అందుకే మనస్సులోంచి ప్రపంచం అనేది. అందాలు, ఆలోచనలు, అనారోగ్యాలు అన్నీ మన మనస్సులో పుట్టిన ఆలోచనలే. ఏది శాశ్వతం కాదు, ఏది స్థిరం కాదు. అందానికి నిర్వచనం రంగు కాదు, కళ్ళల్లో ఉండేటువంటి సౌందర్యం. అది నల్లగా ఉన్నా ఉంటుంది, ఎర్రగా ఉన్నా ఉంటుంది. అది ఎక్కువగా అంతఃసౌందర్యం వల్ల వస్తుంది, శరీరపు రంగు వల్ల రాదు. అది మనం ఎందుకు తెల్లగా ఉన్నవాళ్ళని, ఎర్రగా ఉన్నవాళ్ళని ఇంకోసారి ఎందుకు చూస్తామంటే మనం అలా లేం కాబట్టి. ఇండియాలో ఎక్కువ మంది అలా ఉండరు. ఇండియన్స్ అందరినీ బ్లాక్స్ అనే అన్నారు కదా. నేను అమెరికా దేశంలో చూశాను చాలాసార్లు. వాళ్ళు బ్లాక్ బ్యూటీ అని వాడతారండి, వైట్ బ్యూటీ, రెడ్ బ్యూటీ లేదు అక్కడ, ఎందుకంటే వాళ్ళు తెల్లగా ఉంటారు. బ్రిటన్లోనూ అంతే, బ్లాక్ బ్యూటీ. ఎవరైనా ఇండియన్ బ్యూటీ అమ్మాయి నల్లగా కనపడితే బ్లాక్ బ్యూటీ అంటారు వాళ్ళు వెంటనే.
వాళ్ళు నల్లగా ఉండాలని అందంగా భావిస్తారు. అంటే ఇప్పుడు దేన్నైనా సరే నలుపు తెలుపు సమస్య కాదు, దేన్నైనా అందంగా భావించడం అనేది ఎలా ఉంది, మన మనస్సును బట్టి వచ్చింది. దాన్నే సంస్కృతంలో చెప్పారు, ఏదే వరోచతే యస్మై భవేత్ తత్తస్య సుందరం. ఎవడికి ఏది ఇష్టమైతే అది అందంగా కనపడుతుంది. లోకంలో అందం వికారం అంటూ రెండు లేవు అన్నారు. ఆ దృష్టితో చూసినా అమ్మవారు నల్లగా ఉంటుంది కాబట్టి అమ్మవారు అందానికి ప్రత్యేక. పైగా సౌందర్యలహరి అనే పేరు ఆవిడికే ఉందండి, ఇంకెవరికి లేదండి. ఆడవాళ్లలో కూడా ఎర్రగా ఉండే లక్ష్మీదేవికి కానీ తెల్లగా ఉండే మా పలుకులమ్మ సరస్వతీదేవికి కానీ సౌందర్యలహరి అనే పేరు లేదండి. ఆ పేరు పెట్టి ఆ కావ్యాన్ని అమ్మవారికి అంకితం ఇచ్చిన మహానుభావుడు శంకరాచార్య స్వామి. సౌందర్యలహరిని మించిన గ్రంథమే లేదు అసలు, దేవీ స్తుతిని అందరూ పారాయణ చేసే గ్రంథం. ఆ సౌందర్యలహరి ఎవరు? అమ్మవారు దాన్ని అలాగానే ఉంటుందమ్మా. అచేతన నలుపును మనం వెక్కిరించకూడదు ఎప్పుడు కూడా. అన్ని రంగుల్లో అదొక ప్రధానమైన రంగు, అన్నీ ఉన్నాయి. అంచేత శివపార్వతులను మించి అందమైన వాళ్ళు. అందంగా ఉండడం సమస్య కాదు. దాంపత్యం బాగుండాలంటే ఏముండాలో తర్వాత చెబుతున్నాం. ముందు అందం ముఖ్యమే. పెళ్లి చూసుకోవాలంటే అందం చూస్తారు కదా. లేకపోతే పెళ్లి చూపులు దేనికి, మిఠాయి ఉండలు తినడానిక, కాఫీలు తాగడానిక చూస్తారు. తప్పేముంది, చూడాలండి. అమ్మాయికి అబ్బాయి నచ్చాలి, అబ్బాయికి అమ్మాయి నచ్చాలి. నచ్చకుండా పెద్దవాళ్ళు కూడా చేయకూడదమ్మా. ఎంత చేసినా అతకదది. నచ్చకపోతే నెమ్మదిగా పక్కకి తీసుకెళ్ళి కాస్త అమ్మ మన కుటుంబం పరిస్థితి ఏమిటమ్మా, మనకి ఎంతకంటే మంచి సంబంధాలు దొరకవమ్మా, కాస్త సర్దుకో తల్లి అని అబ్బాయికో అమ్మాయికో నచ్చ చెప్పాలి. దానివల్ల వాళ్ళ మనస్సు మారుతుంది, ఇబ్బంది లేదు. 4 రోజులు సమయం ఇవ్వాలి. వాడు ఎవడో ఫ్రెండ్ చెబితే వింటాడు, వాడు చేసి చెప్పించాలి, ఏదో చెయ్యాలి. అంతేగాని బలవంతంగా ముడిపెట్టామంటే ప్రమాదం. అలాగని వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళని వదిలేసామో మరీ ప్రమాదం. నీకు 6 సంబంధాలు చూశాను, నేను చూడలేకపోతున్నాను వెధవా, నువ్వే చూసుకుంటే సరిగ్గా మనం కొంప అంటుకునే సంబంధమే చూస్తాడు వాడు. ఇంకా మళ్ళీ అనుమానం లేదు, ఇంకా కొంప అంటించే సంబంధమే చూస్తాడు. డాడీ అంటించేసేని చూసుకో అంటాడు. నువ్వు చూసుకోమన్నావుగా అంటాడు పైగా. ఈ స్వేచ్ఛ ఇచ్చినా ఇబ్బందే, ఇవ్వకపోయినా ఇబ్బంది. దాని పరిమితి అంతే, మధ్య మార్గం అంటారు. ఇస్తూనే ఉండాలి, ఒక కన్ను వేస్తూనే ఉండాలి. వయస్సులో ఉన్న పిల్లల మీద ఎప్పుడు 16 ఏళ్ల వరకు పూర్తి బాధ్యత, మన 8 ఏళ్ల వరకు పూర్తి బాధ్యత, 16 వరకు సగం బాధ్యత, 20 దాటాక వదిలేయచ్చు అని చెప్పారు. వదిలేయచ్చు అంటే వదిలేయమని కాదండి, వాడికి పెళ్ళై ఉద్యోగంలో చేరి స్థిరపడే వరకు ఓ కన్ను వెయ్యాలి. 16 ఏళ్ళు 17 ఏళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు ఇంట్లో ఉంటున్నారంటే వాళ్ళ గది ప్రత్యేకంగా ఉండకూడదమ్మా. తల్లితో పాటే ఉండాలి, లేదా తండ్రితో పాటు ఉండాలి. ఒకవేళ ప్రత్యేకమైన గది ఉంటే తండ్రి గారివి కొన్ని సామాన్లు, తల్లి గారివి కొన్ని సామాన్లు ఆ గదిలో ఉండాలి. అరగంటకోసారి వెడుతూ ఉండాలి. తల్లో తండ్రో అరగంటకోసారి ఆ గంటలో గడుతూ ఉండాలి. తలుపేసే అవకాశం వాళ్ళకి వేయకూడదమ్మా, తలుపు తీసి పెట్టవలసిందే. అందులో స్మార్ట్ ఫోన్ ఉండగా మరీ ప్రమాదం అండి, చాలా ప్రమాదం అది. వాడు ఫోన్ చూస్తున్నాడు, బాగుంది ఈ ఫోను అని పక్కన కూర్చుని మొత్తం మనం కెలకాలి వాళ్ళకంటే ముందే. ఏం మెసేజ్లు వెళ్ళిపోతున్నావు, ఏం మెసేజ్లు వస్తున్నావు, కొంపలు అంటుకోకముందే మేలుకోవడం మంచిది. అంటుకుని సమస్తం జరిగిపోయాక ఇక మనం చేసేదే ఉంది. అప్పుడే కర్మ రాత అన్నీ వచ్చేస్తాయి. మన అసమర్థతను అంగీకరించడం ఇష్టం లేక కర్మ రాత. ఇక అక్కడి నుంచి ఎవడో జాతకాలు వాడు తగులుకుంటాడు. మీ అమ్మాయికి గురుడు 6లో ఉన్నాడు, శుక్రుడు 3లో ఉన్నాడు, పక్కన మోటార్ సైకిల్ మీద ఒకడు ఉన్నాడు అంటాడు. ఆ గురుడు శుక్రుడు కంటే మోటార్ సైకిల్ వాడే ముఖ్యం. మోటార్ సైకిల్ వాడు ఎందుకు వచ్చాడు? గురు దోషం శుక్రదోషం కాదమ్మా, మన దోషం. మన కాలక్షేపాలు మనకున్నాయి, మన సీరియల్స్ మనకున్నాయి, మన బయట పర్యటనలు మనకున్నాయి, మన రాజకీయాలు మనకున్నాయి. రాజకీయాల్లో పడి మగాడు పెళ్ళానికి వదిలేస్తాడు, పెళ్ళాన్ని టీవీలో పడి ఇంకోటికి వదిలేస్తాడు. ఎవరు చూడాలమ్మా? అయిపోయిన తర్వాత అప్పుడు మొత్తం ఆధ్యాత్మికవేత్తల స్వామీజీలు కాళ్ళ మీద పడ్డాం. ఇక్కడ ఎవరు మాత్రం ఏం చేస్తారు? స్పష్టమైన మార్గం చెబుతున్నారు. ఇలాగ ఉండు, సౌందర్యం ముఖ్యమే, కానీ అత్యంత సంసక్త హృదంబుజాభుషాం. ఒకరి మనస్సు ఒకరి యందు లగ్నమై ఉందా లేదా? లగ్నమై ఉండడం అంటే ఉంటే ఎలా ఉంటుంది? భార్యాభర్తలు, పెళ్ళైనటువంటి భార్యాభర్తలను కొంతమందిని గమనించండి. ఇప్పుడు దొరుకుతారో లేదో నేను చెప్పలేను. 50-60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారండి అనుమానం వల్ల. ఆవిడ పుట్టింటికి వెళుతుంది, ఈయనకి ఏదో ఆవిడకి అవసరం వచ్చేది. 60 ఏళ్ళు దాటి ఈయన రిటైర్ అయిపోయాడు. ఏదో ఏమిటో వెళుతున్నాడు, పర్వాలేదులే వెళ్ళు, ఏదో చేసుకుంటాం, ఇక్కడ ఉంటాం అంటాడు పాపం ఆయన. అవి వెళ్ళి అక్కడ సాయంత్రం 5ంటికి టీ తాగుతూ ఉంటుందండి. ఏదో వెర్రి బ్రాహ్మడు టీ తాగుతున్నాడు, అది ఈ బాటికి టీ తాకపోతే నాలికి ఆరిపోతుందమ్మా అని అంటుందండి. 60 ఏళ్ళ ఆవిడకి ఈ మాట ఏమిటండి? దాన్ని అత్యంత సంసక్త హృదంబుజాభ్యాం. ఈవిడ పుట్టింట్లో ఈవిడ టీ తాగుతుంటే భర్త గుర్తొచ్చాడమ్మా. అది పాతివృత్యం అంటే, అది ప్రేమ అంటే. నే కలిపితే కానీ తాగడు, నే కలిపితే కానీ నచ్చదు. అందులో కొంత అహంకారం ఉన్నా అది ప్రేమే, పర్వాలేదు. అది ఉండాల్సిన అహంకారం, అది ఉండాల్సిన అహంకారం. అది అలా ఉంటేనే సంబంధాలు నిలబడతాయి.
ఈయన అంటూ ఉండాలి, ఏదో బయట తిరుగుతాం తాగుతాం కానీ నువ్వు చేసినట్టు ఉంటుంది ఏమిటి అనాలంతే. నేను రేపు ఇంటికి వెళ్ళాక అదే మాట అంటాను. అందుకే సుఖంగా మళ్ళీ పంపిస్తారు. బందర్లోనే బాగున్నాయని అక్కడ ఉండకపోయారా, ఎందుకు వచ్చారంటారు. నేను బందర్లో బాగానే ఉంటాయి, 2 రోజులు పెడతారు, 3 రోజులు పెడతారు, జీవితాంతం పెడతారేటి, అంతే లెక్క. ఎక్కడికక్కడ ఇందులో అబద్ధాలు కూడా ఏం లేవండి. నిజమేనమ్మా, కోటి అమృతాలు పెట్టినా సొంత ఇంట్లో తిన్నట్టుగా ఉండదండి లెక్కది. మన ఇంట్లో మనం కూర్చున్నట్టుగా ఉండదు. అంచేత నిజం చెప్పడానికి అభ్యంతరం ఏమిటి? వారికి ప్రేమ వృద్ధి అవుతుంది కదా. ఎక్కడో బాగుందని ఎందుకు చెప్పాలా? బాగున్న చోట చెప్పు, ఎక్కడెందుకు చెప్పడం? బాగున్న చోట చెప్పచ్చుగా బాగుందని వాళ్ళు సంతోషిస్తారు. ఇంటికి వెళ్ళగానే మాట మార్చేయాలి అంతే. ఈ అత్యంత సంసక్తం అంటే సరిగ్గా సౌందర్యలహరి ప్రసక్తి వచ్చింది కదా. శంకరాచార్య చెబుతారు, అమ్మవారు భర్తకి ఎంత ప్రాధాన్యం ఇస్తుంది అంటే, కిరీటం వైరించం పరికర పురకైటవభిధ కఠోరే కోటీరే స్ఖలసి జఘిజంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుద్ధానే తవ పరిజనోక్తిర్విజయతే. అమ్మవారు మణిద్వీపంలో కాలిమి కాలేసుకుని కూర్చుంది. అక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అన్నట్టుగా కూర్చుందిరా. ఈ పక్క బ్రహ్మదేవుడు, ఆ పక్క విష్ణుదేవుడు, ఆ పక్క ఇంద్రదేవుడు, ఈ పక్క దిక్పాలకులందరూ మహర్షులు వీళ్ళందరూ కూర్చున్నారు. ఆవిడ ఎలా కూర్చుని, ఏమే సరస్వతి ఓ పాట పాడవే కాలక్షేపం అందిట. సరస్వతి పాట పాడిందిట. సరస్వతి వీణ వాయించి పాట పాడుతుంటే అంత పాట పాడాక బాగా పాడేవే సరస్వతి అందిట. వెంటనే సరస్వతి దేవి అందిట, ఇక నా జీవితంలో నేను పాడినందిట పక్క పాడుతుంట. ఎందుకు? విచిత్రం అండి. శంకరాచార్య వర్ణనలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. స్తోత్రంలో చెబుతారు ఆయన, సరస్వతిని పాట పాడమంది ఈవిడ పాడిందిట. ఆవిడ వీణ వాయించి పాట పాడిందిట. సరస్వతీదేవి పాడిన తర్వాత బాగా పాడేవే వాణి ఏదో అనుకున్నాను కానీ బందర్లో నీ కచేరీ పెట్టిద్దాం అందుట. ఆవిడ సంతోషించాలి కదా. పక్కనున్న బ్రహ్మదేవుడితో నా జీవితంలో పాడను నేను అంటే, బ్రహ్మదేవుడు అడిగట్ట, అదేమిటి అలా అంటున్నామంటే, నేను పాడిన పాట కంటే అమ్మ మాట్లాడిన మాటే చాలా బాగుంది అందట. అది శంకరాచార్య. బాగా పాడేవే సరస్వతి అని అమ్మవారు అందే, ఆ పలుకెంత బాగుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్భస్యత కచ్చపి అంటే అర్థం అది. అమ్మవారి చేతుల్లో ఉండే వీణకి ఆ మాధుర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, బాగున్నావే వీణ, ఎక్కడ తయారు చేశారు నిన్ను, బొబ్బెల వీణలా ఉన్నావు అని ఓ మాట అంటుంది. ఆ వీణకు పలుకులు వస్తాయి. ఇదే నిజ సల్లాప మాధుర్య వినిర్భస్యత కచ్చపి. వీణలో వేరే మాధుర్యం అక్కర్లేదమ్మా, నీ మాటల మాధుర్యంతో అది మధురం అయిపోయింది. అది ఆ వాక్యానికి అర్థం. ఆ భావం తెలుసుకుని చదువుతూ ఉంటే మనస్సు అందులో ద్రవించిపోతుందండి. అందుకే దయచేసి పారాయణలు చేసేటప్పుడు 1000 పూర్తవ్వాలి, 10 సార్లు చదవాలి, నైవేద్యాలు పెట్టాలి. ఇవన్నీ పెట్టుకోకండి అమ్మా. సమయం కేటాయించుకోండి. సమయం నేను చేసేదే మీకు చెబుతున్నా, ఇందులో పాపం ఏం లేదు. నేను చేసేదే, నాకు కుదరదు అలాగా. మొత్తం అంతా నేను వారానికి 2 సార్లు లలితా సహస్రం చదువుతాను, 2 సార్లు విష్ణు సహస్రం చదువుతాను ఖచ్చితంగా. కానీ ఒక నియమిత సమయం లేదు. నేను రోజుకు 10 సార్లు మంచినీళ్ళు తాగుతాను. తాగినప్పుడల్లా 2 గ్లాసులు తాగుతాను. గ్లాసులు మంచినీళ్ళు తాగినప్పుడల్లా ఒక 4 శ్లోకాలు వెళ్ళిపోతాయి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప భాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. అంతే. ఇలా ఈ మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర మధ్యద్బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాక సౌగంధికల సత్కచ కురువిందమణి శ్రేణి కనత్కోటీర మండిత. ఈ వయసరికి 2 గ్లాసులు అవుతాయి. నన్ను మన్నింతురుగాక. ఎప్పుడైతే అప్పుడే అవుతుంది. ఎందుకంటే ఒక చోట కూర్చుని చదివే అవకాశం నాకు తక్కువ. ఇలాగే పెట్టు కూర్చుంటే నా పనులు నడవు. మిమ్మల్ని అలా చేయమని నేను అనడం లేదు. మళ్ళీ ఎవరో ఈ కటింగ్ ఇక్కడికి తీసి లలితా సహస్రం మంచినీళ్ళు తాగుతూ చదవమన్నారని పెడతారు నా మీద. ఇక్కడ వెంటనే ఒకడు తగులుకుంటాడు. అందుకే ప్రైవేట్ రికార్డింగ్లు ఆపేసాం ఒళ్ళు మండి. ఎక్కడ చేయాలో అక్కడ అడ్డమైన కటింగులు చేయడం, ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేయడం. నేను అందుకోసం చెప్పట్ల. అలా చదివినా తప్పు లేదు అని చెబుతున్నాను నేను. మనం కూర్చుని ఏం చేస్తామంటే కుదరదండి. కూర్చుంటాం, తలుపు కొడతారు, పెడతాం, మళ్ళీ మొదటికి వస్తావు. ఇక్కడికి అప్పటికే అవధి పారాయణ. సెంటిమెంటు మధ్యలో ఆపకూడదు. అసలు దాని అర్థం తెలుసుకోవడం, జీవితానికి అన్వయించుకోవడం, ఆచరించడం ముఖ్యమమ్మ. ఈ మధ్యలో ఆపడం, చివరిలో మొదలెట్టడం ఎట్లా లేనిపోను గొడవ. దాని అర్థం తెలుసుకోవాలి కదా. నిజ సల్లాప మాధుర్య వినిర్భస్యత చెప్పి అంటే ఏమిటో తెలిసాక మన ఇంట్లో ప్రతి వస్తువుని మధురంగా చేయడం మన చేతుల్లో ఉందండి.
ఈ సీసాను అందంగా పట్టుకుని అందంగా తోమి అందంగా తయారు చేస్తే ఇది అమ్మవారేనమ్మా, ఎంత అందంగా ఉంది సీసా, బంగారపు రంగులో మెరిసిపోతూ, ఇది అమ్మవారే, ఇంకేమిటి? దాన్ని ఒకటి సీసా అనుకుంటే సీసాయే. ప్రతి వస్తువు శుభ్రంగా ఉండాలి ఇంట్లో. భార్యాభర్త ఇద్దరూ దానికి బాధ్యత వహించాలి. చదివేసిన పాత పత్రికలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. సోఫాలో కింద వేలాడుతూ ఉండద్దు అవి. గ్లాసులు ఎప్పటికప్పుడు కడిగేసి తుడిచేసి శుభ్రంగా ఉండాలి. వంటింట్లో సామాన్లన్నీ అమర్చి ఉండాలి. ఈయన గారి బీరువాలో పంచెలు కండువాలు ప్యాంట్లు చొక్కాలన్నీ వరసలో పట్ట ఏమే ఎక్కడ పెట్టావు, ఎవరు లేరు ఇక్కడ, నువ్వు పెట్టుకో, ఆవిడకి చెప్పొద్దు, నువ్వే పెట్టుకో. తీస్తే టక్కుమని దొరకాలి ఇలాగా. అందుకని కుప్ప కింద ఉండద్దు అక్కడ, చెత్త కుప్పలాగా. ముఖ్యంగా నన్ను మన్నింతులుగాక బాత్రూములు శుభ్రంగా ఉండాలి. ఇళ్ళు అన్నీ బాగుంటాయి, చాలా ఇవి దరిద్రంగా ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే 10 నిమిషాలు కాదమ్మా, జీవితం కూడా 10 నిమిషాలే. అది శుభ్రంగా ఉండాల్సిందే. బాత్రూములకు వెళ్ళామంటే పాల సముద్రంలో స్నానం చేసినట్టు ఉండాలి. ఎప్పుడు పొడిగా ఉండాలి బాత్రూమ్. తడిగా ఉందంటే దరిద్రం ఉందంటే లెక్క. దానికి తగిన ఓ రబ్బర్ తోటి పెట్టుకోవాలి, స్వేపర్ తోసుకుంటూ ఉండాలి. పనివాళ్ళు రారు, మనమే తోసియాలి. మడుగులు బుడగల్లా ఉంటే బాత్రూమ్ అనరు, దాన్ని మురిక్కాలం అంటారు. ఎప్పటికప్పుడు తోసియాలి. ఇవన్నీ గొప్ప పనులు, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ ఆధ్యాత్మిక కృత్యాలు, అన్ని పనులే. వివేకానందుడు చెబుతాడు, ప్రతి చిన్న పనిని నువ్వు శ్రద్ధగా చెయ్యి, అది దైవారాధన అంటాడు వెంటనే. బాత్రూమ్ ఎప్పుడు పొడిగా ఉండాలి. తడిగా ఎలా ఉంటుంది? అక్కడ గాలి రాదు, వెలుతురు రాదు, వీళ్ళు ఒక్కళ్ళే పెడుతూ ఉంటారు అస్తమానం అక్కడికి. అందులో గాలి వెలుతురు వచ్చే ఏర్పాటు చెయ్యాలి. ఎప్పటికప్పుడు ఎండిపోవాలి. ఇంట్లో ఏ గదిలో ఎక్కడ కూర్చున్నా ప్రశాంతంగా ఉండాలి, హాయిగా ఉండాలి. అప్పుడు మీ ఇల్లే ఒక దేవాలయం. మీరు చేసే ప్రతి పని దేవతార్చనే. అప్పుడు జీవితం అంతా మధురంగా ఉంటుందండి. ఇక మళ్ళీ కష్టమేమిటి? ముందు ఆనందంగా ఉన్నాం, అందరికీ డబ్బులున్నాయి, ఇంట్లో వస్తువులు చందరవందరగా ఉంటాయి. దానికి ఒక మనిషి కావాలి మళ్ళీ ఇక్కడ. వాళ్ళందరూ పెట్టారు everyone.com అంటాడు ఎవడో, anything.com. వాడు .com వాడు వచ్చి ఇల్లంతా సర్దుతాడు, 10,000 పుచ్చుకుంటాడు. హైదరాబాద్లో ఉన్నాయి, అందులో కొన్ని బట్టి కడతాడు. వాడు సర్దేది ఏమిటంటే మనం సర్దుకోలేమా? మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోలేం, ఒంటిని శుభ్రంగా ఉంచుకోలేం. పారాయణలో మనకు దేనికండి పని లేక ఈ మడి దడి అని ఇక్కడ పెట్టు కూర్చోవడం, ఆ అంటగిన్నెలన్నీ అలాగే ఉన్నాయి, వదిలేయడం, వాసన కొడుతున్నాయి అక్కడ. ఈ పారాయణ కంటే అంటగిన్నెలు తోవడమే ముఖ్యమమ్మా, నన్ను మన్నింతురుగాక. ఇవెవడు తోముతాడు, ఇవెవడు అది పనే. దేవుడు పని అనేసరికి లోకంలో అందరూ గౌరవిస్తారు కదండి. అంటు తోమితే ఎవరు గౌరవిస్తారమ్మా? అందుకని చెయ్యం మనం. గౌరవాల కోసమా, ఇల్లు శుభ్రత కోసమా? ఆచారం అంటే మనం శుభ్రంగా ఉండాలి కదా. ఎంతసేపు వాడిని ముట్టుకోం వీడిని ముట్టుకోం కాదు, నిన్నెవడో ముట్టుకోకుండా ఉండాలి ఇక్కడ. నువ్వైనా నలుగురు ముట్టుకోవాలి కదా. ఈ కనీసపు శుభ్రత లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది ఆధ్యాత్మికత? వాళ్ళకి ఎందుకు అలా ఉన్నారంటే అమ్మవారు అక్కడ కూర్చుని అంత వైభవంగా ఉన్నప్పుడు అప్పుడు ఒకళ్ళు వచ్చి పరిజనోక్తిర్ విజయతే, అమ్మా శివుడు వస్తున్నాడు, త్రిపురాసురుని సంహరించాడమ్మా, ఆ వార్త నీకు చెబుదామని వస్తున్నాడు. మరి శుభవార్తని భార్యకి కాకపోతే ఎవరికి చెబుతారండి? ముందు ఊళ్ళో స్నేహితులకు చెప్పాక వాళ్ళు ఎవరి ద్వారానో భార్యకు ఫోన్ వచ్చి మీ ఆయన ఇందులో గెలిచాడంటే గోప అగిలిపోతుంది ఇంటికి రాగానే. వాళ్ళే చెప్పేది నువ్వు అంటారు వెంటనే. వ్యాపారంలో ఉద్యోగంలో ఎక్కడ ఏ శుభం జరిగినా ముందు చెప్పాల్సింది భార్యకే, కష్టం వచ్చినా చెప్పాల్సింది భార్యకే. పెళ్ళైన తర్వాత భార్యకే నన్ను అడిగితే తల్లి కూడా తర్వాతే భార్య, ముందు భార్యకి చెప్పాల్సింది. మా అమ్మకి చెప్పానంటే కాదమ్మా, పెళ్ళైన తర్వాత భార్యకి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అలాగని అమ్మతో తగాదా పెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అమ్మకు ఆలస్యంగా చెప్పినా క్షమిస్తుంది, భార్యకు ఆలస్యం అయితే కొంపలు అంటుకుంటాయి. అమ్మ వేరు భార్య వేరు. ఇదే భార్య అమ్మ కాగానే మనస్తత్వం మారిపోతుంది. ఎందుకు మారిపోతుందంటే నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం. మనకు తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ క్షమిస్తుంది, భార్య ఊరుకోదమ్మ. నాకు చెప్పం ముందు, వాళ్ళకి చెప్పాక నాకు చెప్తావు ఇక్కడ, చెప్పేస్తే అయిపోయావో మాట. ఏం పోయింది దానికి? అంత అహంకారం దేనికి? అందుకని ఆయన కబురు చేశాట, నేను వస్తున్నాను అమ్మవారికి చెప్పు అనగానే ఒక పరిచారిక వచ్చి ఈవిడ మా మణిద్వీపంలో కూర్చొని ఉంటే శివుడు వస్తున్నాడమ్మా త్రిపురాసుర సంహారం అనగానే ఈవిడ ఇలా కాళ్ళ అవునా వస్తున్నారా మా ఆయన అని చెప్పి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతాను. వెంటనే బ్రహ్మదేవుడు అప్పుడే కాళ్ళ మీద పడ్డాట, విష్ణుమూర్తి అప్పుడే కాళ్ళ మీద పడ్డాట అనుగ్రహించమని. ఎందుకంటే వారి శక్తులన్నింటినీ అనుగ్రహించేది అమ్మవారే, లేకపోతే వీళ్ళు ఏం చేయలేరు. ఇక్కడ తెల్లారు లేవగానే పొద్దున్నే ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుని సాయంత్రం వరకు వాడుకోవాలి, అది లెక్క. బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు వీళ్ళందరూ పని ఏమిటి అంటే మణిద్వీపానికి వచ్చి అమ్మవారి దగ్గర ఛార్జింగ్ చేసుకుని ఈ ఛార్జింగ్ బ్యాటరీని సాయంత్రం వరకు వాడుకోవాలి, లేకపోతే వాళ్ళకి శక్తి లేదు. శక్తి అంటేనే అమ్మవారు.
బ్రహ్మలో ఉండే శక్తి, విష్ణువులో ఉండే శక్తి, ఇంద్రుల్లో ఉండే శక్తి, చివరికి ఆవిడ భర్త అయిన శివుడిలో ఉండే శక్తి కూడా ఆవిడే. లేకపోతే ఈయన ఏం చేసేది ఏం లేదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, శంకరాచార్య చెప్పిన మాట మొదటి శ్లోకంలోనే. అందుకని వాళ్ళందరూ బ్యాటరీలు ఛార్జింగ్ చేసుకోవడానికి అన్నట్టుగా ఈవిడ పాదాలకు నమస్కారం చేశారంటే పాదాలకు శిరస్సు తాగితే పాదాల ద్వారా శిరస్సు ఛార్జింగ్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళకి ఆలోచనలు వస్తాయి, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. దానికోసం వస్తే ఈవిడేం చేసింది, మా ఆయన వచ్చాడు, మీరంతా ఏమిటారు అక్కడ రోజు పొద్దున్నే వచ్చేస్తారు ఇక్కడ, మాకు పనేం లేదా ఇంకా అని తన్నుకుంటూ వెళ్ళిపోతుందిట. అప్పుడు పరిచారికలు అంటున్నారట, అమ్మ వాళ్ళని తన్నితే తన్నావు, వాళ్ళ కిరీటాలు సరైనవి కాదమ్మా, అవి తగిలితే నీ పాదాలు దెబ్బతింటాయమ్మా, జాగ్రత్త. కిరీటం వైరించం పరిహర, బ్రహ్మదేవుడు కిరీటం అమ్మ, అది మామూలు కిరీటం కాదు, 4 గొడుగులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి 4 తలకాయలు. ఈ 4 తలకాయల కిరీటం అక్కడ పెడితే ఇబ్బందిగా ఉంటుందమ్మా, అందుకని తన్నుకుంటూ వెళ్ళకమ్మా, నీకు ఆ పాదాలు దెబ్బతింటాయి. కిరీటం వైరించం పరిహర పురకైటభిద కఠోరే కోటీరే స్ఖలసి. అది దాటి ఆయన కొంచెం ముందుకు ఇదేమిటి అనుకుని ముందుకు వెళ్ళిపోతున్నాడు. బ్రహ్మదేవుడు తప్పుకున్నాడు. అక్కడ విష్ణువు కఠోరే కోటీరే, ఎంత చక్కని పదం. ఇది విష్ణువు కిరీటం అమ్మా, ఇది ముళ్ళ కిరీటం అన్నారు. ఎందుకంటే 10 అవతారాలు ఎత్తాడు పాపం. పందిగా పుట్టాడు, చేపగా పుట్టాడు, కప్పగా పుట్టాడు, తాబేలుగా పుట్టాడు, పుట్టందేది. అందుకే ముళ్ళ కిరీటం. ఎందుకు పుట్టాడు? ఆయన బాధ్యత పెంచుకున్నాడు. దశావతారాలు రాక్షసులను సంహరించాలి, లోకాన్ని కాపాడాలి. బ్రహ్మకంత బాధ్యత లేదు, శివుడికి అంత బాధ్యత లేదు, విష్ణువుకి బాధ్యత ఎక్కువ. అందుకని ఆయన దశావతారాలు ఎత్తాడు. ఇది ముళ్ళ కిరీటమే కదా, పాలించేవాడిది ఎప్పుడు ముళ్ళ కిరీటమేనండి. అందుకని ముళ్ళ కిరీటం అమ్మ, నీ పాదాలకు తగిలితే నీకు బాధ కలుగుతుంది. మా ఉద్దేశం వాళ్ళ గురించి కాదు. ఇక్కడ కిరీటం వైరించం పరిహర పుర కైటభిద కఠోరే కోటీరే స్ఖలసి. ఇది కైటభిదుడైన విష్ణువు కిరీటం అమ్మ, దాంట్లో దీని కాళ్ళకు తగిలితే జారిపోతావు తల్లి, గుచ్చుకుంటాయి అని. కలసి జగి జంభారి మకుటం, ఇది ఇంద్రుని కిరీటం అమ్మ, దయచేసి పక్కనట్టే అమ్మ, వాడంతా అన్నిట్లోనూ మంచివాడు కదా, వాడు చేసిన వంకర పనులు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకు వచ్చిన కిరీటం, వాడంతా సూదులు అవి పెట్టుకుని ఏదో గొట్టాలు గొడుగులు పెట్టుకు చేయించుకున్నారు. నీ పాదాలు పద్మాల్లా ఉంటాయి సుకుమారంగా, నీ పాదాలకు ఆ కిరీటాలు తగిలితే పాదాలు దెబ్బతింటాయి, కిరీటాలు కాదు అని పరిచారక హెచ్చరిస్తోందట అమ్మవారిని. జాగ్రత్తగా ఉండమని. బహుపరాక్. ఎందుకింత హడావుడి అంటే భవస్యాభ్యుద్ధానే తవ పరిజనోక్తిర్విజయతి. శివుడు వస్తున్నాడని పరిచారికలు హెచ్చరిక చేయగానే నువ్వు వీళ్ళందరి కిరీటాలని తన్నుకుంటూ వెళ్ళిపోతున్నావే, నీ భర్త యందు నీకుండే భక్తికి నమస్కారం అమ్మా అన్నారు శంకరాచార్య. ఒక్కడ ఆడాళ్ళు చప్పట్లు కొట్టరు చూశారని నచ్చదు. సమాన ప్రాధాన్యం ఇచ్చి నెత్తి మీద ఎట్టుకోమంటే అప్పుడు కొడతారు చప్పట్లు. నాకు తెలుసులేండి, ఒక్కోసారి చప్పట్లు కూడా కొట్టలేని తన్మయ స్థితిలోకి వెళ్ళిపోతాం మనం, అందుకని కొట్టాం. నాకు తెలుసు, నేను సరదాగా అంటాను కానీ చప్పట్లు కూడా కొట్టలేని తన్మయ స్థితిలోకి వెళ్ళిపోతాం. అది గొప్ప స్థితి నిజానికి. చప్పట్లు పెద్ద సమస్య కాదు, ఊరికి సరదాగా అంటాను నేనంతే. అది నిజంగా ఉండాల్సిన భక్తి. భార్యకైనా భర్తకైనా సరే ప్రేమ ఇద్దరికీ ఉండాల్సిందే. అందరికంటే భర్త భార్యకి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. అది కూడా ఎందుకయ్యా 3వ పాదంలో చెబుతున్నారు. ఎంత గొప్ప శ్లోకమో చూడండి. 6వది. నమః శివాభ్యాం అతి సుందరాభ్యాం అత్యంత సంసక్త హృదంబుజాభ్యాం అశేష లోకైక హితంకరాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఈ దాంపత్యం ఎందుకు అంటే ఈ ఇద్దరు జీవులు సుఖపడ్డానికి కాదు, వీళ్ళు ఇంకో 2 3 కానీ వాళ్ళని సుఖపెట్టడానికి కాదు. ఆ మాత్రం సుఖపెట్టడానికి బురదలో కీటకాలు చాలు, మనం అక్కర్లేదు. కీటకాలు కూడా 2 కీటకాలు కలుస్తాయి, ఇంకో 4 కీటకాలను కంటే వాటికి ఏదో తిండి పడతాయి, పోషిస్తాయి. మా పిల్లలు అనుకుంటే వాటికి మనకి తేడా లేదా? మన సంసారం దేనికి అంటే అశేష లోకైక హితంకరాభ్యాం, లోకానికి మేలు చేయడానికి. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నది అదే. సమాజానికి మన దాంపత్యం వల్ల ఏమన్నా మేలు జరిగిందా? మనం ఏమన్నా దాన ధర్మాలు చేశామా? మన పిల్లల కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఏమన్నా చేశామా? అది కూడా శివపార్వతులే ఆదర్శం. దానికి కూడా వారు చేసి చూపించారు. క్షీరసాగర మథనం జరిగింది, కామధేను వచ్చింది, వశిష్ఠుల వారికి ఇచ్చారు, కల్పవృక్షం వచ్చింది, పారిజాతం దేవేంద్రుడు దొడ్లో నాటేశారు పట్టుకెళ్ళి. 60,000 మంది అప్సరసలు వచ్చారు, దేవతలు తీసుకెళ్లారు. చింతామణి పీఠం వచ్చింది, దేవేంద్రుడు పట్టుకెళ్ళాడు. లక్ష్మీదేవి వచ్చింది, విష్ణుమూర్తుల వారు పెళ్లి చేసుకున్నారు. విషం వచ్చింది, శివుడు కనబడ్డాడు. వెర్రుబాగులు వాడాడంటే శివుడు ఒకడే. పనికొచ్చే వస్తువులన్నీ వాళ్ళు తీసుకున్నారండి. పనికిరాని వస్తువు, ప్రమాదకరమైన వస్తువు వచ్చేసరికి పెళ్ళారాయ గారు డాడీ గారు కనబడ్డారు వాళ్ళకి. ఇక్కడ లోకుమొగుడికి నోకల్జావని
శివుడికి ఫోన్ చేశారు, నువ్వు వచ్చి కాపాడగలవా, పోతే ఈయన ప్రాణమే పోతుంది, వాళ్ళ సొమ్మేం పోయింది. అన్ని గొప్ప గొప్ప వస్తువులన్నీ వస్తే మీరు తీసుకుంటారా? లక్ష్మీదేవి వస్తే విష్ణుమూర్తుల వారు పెళ్లి చేసుకుంటారు, కనీసం పెళ్లికో శుభలాకైనా వేయలేదు దీనికి. విషం వచ్చేసరికి మాత్రం శివుడు ఉన్నాడుగా, ఉంటాడు, పోవడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన. భగత్ సింగ్ లాగా, ఆజాద్ చంద్రశేఖర్ లాగాను, అల్లూరు సీతారామరాజు లాగా. త్యాగం కదా మరి, శివుడు అంటేనే త్యాగం. విష్ణువు భోగయోగి, శివుడు త్యాగయోగి. అందుకని ఆయన కబురు చేస్తే ఆయన పెద్ద ఏదో పండక్కెళ్ళినట్టు తయారైపోతున్నాడు ఇక్కడ. విషం తాగడానికి పెడుతూ మరి చెప్పాలి కదా, అందుకని అమ్మవారికి చెప్పి నేను వెళ్ళొస్తాను అన్నట్ట. అదేమిటి? అప్పుడే పరీక్షిత్తు సుగుణ్ణి అడుగుతాడు, ఇదేమిటి అయ్యుమ ప్రాణేశ్వరుని ఎట్లు మింగుమనేను అవి ఉగ్రానల జ్వాలలను. దేవతలు మింగమన్నారంటే అర్థం ఉందయ్యా వాళ్ళ స్వార్థం కోసం. బ్రహ్మ విష్ణువు మింగమన్నారంటే అర్థం ఉందయ్యా వాళ్ళు చేయలేరు కాబట్టి. పార్వతీదేవి ఎలా అనుమతిస్తుందయ్యా భర్త? ఈయన కనీసం ఎల్ఐసి కూడా చేయలేదు. ఈయన పిల్లలు ఏమైపోవాలి? ఏదో పొదుపు పథకం ఒకటి ఉండాలి కదా. మరి నేను విషం తాగుతా, పడరసమా పాయసమా తాగడానికి? విషం తాగుతానంటే మొగుడికి అనుమతిస్తారండి? ఎంత విభేదాభిప్రాయాలు ఉంటే మాత్రం చేయరు కదా. పైగా వాళ్ళ మధ్యలో ఏం లేవు కదా. ఆవిడ అనుమతించింది. ఎలా అనుమతించింది? అదేమిటి అంటే దానికి సమాధానం చెబుతాడు ఆయన. చెప్పాట శివుడు, పరహితము 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 కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. పార్వతి, నేను ఎందుకు పెడుతున్నాను అంటే మనిషికి పరోపకారాన్ని మించిన ధర్మం ఉందా? ఆ పరోపకారంలో ప్రాణం పోతే అంతకంటే సుకృతం ఉందా? అంతకంటే పుణ్యం ఉందా? ఎందుకు ఈ జీవితం? పరహితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురు లేదు పర్వేందుముఖీ. ఇది పోతన గారి పద్యం. పరహితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. ఈ వాక్యం ఒకటి అర్థమైతే, పాలకులు బాగుంటే ప్రజల్లో నీతి ఉంటేనే వానలు కురుస్తాయని పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో అర్థమవుతుంది. మనం ఇతరుల ఉపకారం కోసం మనం పనిచేస్తూ ఇతరులకు ఉపకారం చేయాలి. మనకంటే వాళ్ళు ముఖ్యం, మనకంటే మన పై వాటా వాళ్ళు ముఖ్యం, మనకంటే మన పక్క వాటా వాళ్ళు ముఖ్యం, మనం అద్దెకుంటే యజమాని ముఖ్యం, మనం యజమానుల మీద అద్దెకుండేవాళ్ళు ముఖ్యం అని మనం ఆలోచించగలిగితే ఆ ఇంట్లో ఎప్పుడూ నీటికి లోటు ఉండదు, కన్నీటికి అవకాశమే ఉండదు. నీటికి లోటు ఉండదు, కన్నీటికి అవకాశం ఉండదు. మనం యజమానులమైతే అద్దెకు ఉండేవాళ్ళకి 100 షరతులు పెట్టేస్తాం ఇక్కడ. మనం అద్దెకున్నామనుకో మేకు కూడా కొట్టనియ్యరు అంటాం ఇక్కడ. మనం యజమానులం కాగానే అదే మేకు కొట్టద్దని మనం కిందకి వెళ్ళిపోయి చెబుతాం. మరి నువ్వు అద్దెకున్నప్పుడు ఏమైంది నీ బాధ? ఎంతసేపు మనస్థితిని బట్టి ప్రవర్తి. అందుకే మనం వాళ్ళని కురవండి. నువ్వు పక్కవాడి క్షమాన్ని కోరట్లేదు కదా. పద్యంలో ఏం చెబుతున్నాడంటే శివుడు చెబుతున్నాడు, పోతన గారు చెబుతున్నాడు కూడా. పోతన గారు చెప్పినా గొప్పే, శివుడే చెబుతున్నాడు స్వయంగా. పరహితము కోరునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకు. పంచభూతాలకి మనిషి హితుడు కావాలంటే అందరి మేలు కోరాలి, తన మేలు కాదు ఇక్కడ. ఎందుకంటే అందరి శరీరాలు అదే పంచభూతాలతో తయారయ్యాయి. ఒక తల్లిదండ్రులకి ఓ 4 పిల్లలు ఉన్నారు అనుకోండి. అందులో ఒకడు ఏదో వ్యాపారం చేశాడు, కోట్లు లాభం వచ్చింది. వెళ్ళి తల్లికి చెప్పాడు ఆ వార్త. అమ్మా, నాకు కోట్లు లాభం వచ్చింది. ఒరే తమ్ముడు కూతురికి పెళ్లి చేయలేక నాన్న ఇబ్బంది పడుతున్నాడు రా, కాస్త వాడిని చూడరా నాయన అని చెబుతుందా చెప్పదండి తల్లి? ఆవిడకి ఎందుకంటే ఆ విషయం లాభం వచ్చిందని వినూరుకోవచ్చు కదా. ఇంత మాట విన్న ఆనందం కంటే ఈ అన్నగారు కోటీశ్వరుడైన తమ్ముడు సామాన్య స్థితిలో ఉన్న తమ్ముడిని ఆదుకున్నాడు అనేదే తల్లికి ఆనందం కలిగించే విషయం. అలాగే మనం మన మేలు కోరుకోవడం కంటే అందరి మేలు కోరడం, సమాజం మేలు కోరడం ఉందే, ఇది మొత్తం సమాజానికి సృష్టికి తల్లిదండ్రులైన పంచభూతాలకు ఆనందం కలిగించే విషయం. అప్పుడు ఆనంద వృష్టి కురుస్తుంది, వర్షాలు బాగుంటాయి, పంటలన్నీ బాగుంటాయి. ఎప్పుడు మనం మేలు చేసి పరోపకార హృదయంతో ఉంటే మన మనస్సులోంచి ఆ తరంగాలు బయటకు వస్తాయి. శబ్ద తరంగాలు, విద్యుత్ తరంగాలు, విద్యుదయస్కాంత తరంగాలు కాదండి, భావతరంగాలు కూడా ప్రసారం అవుతాయి ఖచ్చితంగా. త్వరలో రుజువు అవుతోంది, మీరేం కంగారు పడక్కల. సెంటిమెంట్ కింద మన వాళ్ళు చెప్పారు కానీ విషయం శాస్త్రజ్ఞానం అండి. మనం సెంటిమెంట్లు పట్టుకు ఏడుస్తున్నాం ఇక్కడ. ముందు కార్లు వస్తాయి. ఎలా వస్తాయో తెలుసా? డ్రైవర్ ఎక్కుతాడు, ఏం మాట్లాడు, కూర్చుని మనస్సులో ఏసీ ఆన్ అంటాడు, ఆన్ అవుతుంది. ఏసీ స్లో అంటాడు, తగ్గిపోతుంది. స్పీడ్ పెంచాలంటాడు, పెరుగుతుంది. అది రాబోతున్నాయి త్వరలో, మీకు 5-6 ఏళ్లలో వస్తాయి ఈ కార్లు. మనస్సులో ఆలోచన ద్వారానే డ్రైవింగ్, కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏదో నొక్కాలి, తిక్కాలి, ఏదో చెయ్యాలి, అవేం అక్కర్లేదు ఇక ముందు.
కానీ అప్పుడు అదే మనస్సులో పొరపాటునే యాక్సిడెంట్ జరగాలంటాడు, అవుతుంది. అందుకే సాంకేతిక అభివృద్ధితో పాటు నైతిక అభివృద్ధి జరగకపోతే ప్రమాదం అని చెబుతారు. అంటే సాంకేతిక అభివృద్ధి జరుగుతుంది, కానీ దాన్ని మన మనస్సు సరిగ్గా లేకపోతే అది నాశనం చేసేస్తుంది ప్రపంచాన్ని. స్పష్టంగా అదే పురాణాలు చెప్పిన మాట. నువ్వు భౌతికంగా అభివృద్ధి చెందు, నైతికంగా చెందుతున్నావు లేదు చూసుకో, అందుకోనే పురాణ ప్రవచనం. ఎన్ని జరిగినా ఎంత అభివృద్ధి చెందినా ఇది ఎందుకు అవసరము అంటే ఈ ఈ విషయం గ్రహించకపోతే మనం పూర్తిగా మెటీరియలిస్టిక్ ప్రపంచం అంటే భౌతిక ప్రపంచమే దృష్టి పెడతాం, నైతికత నాశనం అయిపోతుంది. ఆ బుద్ధి ముందు మార్చుకోవాలి. దానికోసం ప్రశాంతత, దానికోసం భక్తి, జ్ఞానం, వైరాగ్యం, అందుకోసం ప్రవచనం. ఆ దృష్టితో మనం ఆలోచించినప్పుడే సమాజంలో రావాల్సిన మార్పు వస్తుంది. పక్కవాళ్ళు రావడం, పక్కవాడికి చెప్పడం కదా మనం మారేవా. మనం విన్నాం కదా, 2 రోజులు వచ్చాడు, 2 రోజులు 4 గంటలు చెప్పాడు. ఏం మారాం మనం, ఏం మార్చుకున్నాం? ఒక్క తప్పుడు ఆలోచన మార్చుకుని వివేకవంతంగా ఆలోచించామా, అది మీరు నాకు చేసే సన్మానం, మీరు నాకు చేసే సత్కారం. అంతకుమించి ఏమీ అక్కర్లేదు. నేను మీ చెప్పిన ఈ ప్రవచనం వల్ల, ఈ మాట వల్ల నేను మారానండి, నేను ఆనందంగా ఉన్నాను అంటే నాకు గొప్ప సత్కారం అమ్మ. దానివల్ల ఆ పుణ్యం వల్ల నా భార్య, పిల్లల కుటుంబం అంతా బాగుంటారండి, అనుమానం వల్ల ఆ పుణ్యఫలం నాకు వస్తుంది. ఎక్కడికి పోతుందండి అది? మీ జీవితాల్లో మంచి మార్పులు రావడానికి ఈ ఊడికే బక్కప్రాణి మాటల కారణమైనప్పుడు ఆ పుణ్యం నాకు రాదా? నా అకౌంట్లో పడుతుంది అది ఖచ్చితంగా. నా పిల్లలు బాగున్నారు, ఎప్పటికీ అందరూ బాగున్నారు. మీరు కరోనా నామ సంవత్సరం, మాకు అది కళ్యాణ నామ సంవత్సరం, 2 పిల్లలకి పెళ్లి చేసేసి మనవరాలు కూడా పుట్టింది, సుఖంగా ఉన్నాం, ఏం ఇబ్బంది ఏం లేదు. ఎందుకు వస్తుంది ఇదంతా? ఈ పుణ్యం వల్ల, ఆ నిష్కల్మషమైన చిత్తవృత్తి వల్ల. జనం మేలు కోరి మాట్లాడుతున్నాడు, వీడి సంగతి నేను చూసుకోవాలా వద్దా అని అమ్మవారు చూసుకుంటుంది, నాకు మిగిలిన అనవసరం ఇక్కడ. అది అందరిలోనూ రావాలి, అందుకోసమే తపన. ఎంతమందిలో వస్తే అంత మంచిది, దానికి ఏముంది, మన ప్రయత్నం మనం చేద్దాం. అంచేత ఆసక్తి ఒకళ్ళ యందు ఒకళ్ళు ఉండడం సరిపోతున్న, పరహితం కోరుకోవాలి. అప్పుడు అది అశేష లోకైక హితంకరాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. లోకానికి ఏం మేలు చేశాం, లోకానికి మేం చేశాం. లోకానికి మేలు చేయడం కోసం శివుడు విషం తాగడానికి కూడా సిద్ధపడ్డాడే. మనం 10 రూపాయలు వదులుకుందుకు సిద్ధపడకపోతే ఎలాగండి? మనం విషాలు తాగక్కర్లేదండి, విషం ఎవరి చేత తాగించకుండా ఉంటే చాలు. మనం మేలు చేయకపోయినా పర్వాలేదు, కీడు చేయకుండా ఉంటే చాలు. చాలా కాస్త బలం రాగానే ఏ స్థలం ఖాళీగా ఉంది ఎక్కడ ఆక్రమించేద్దాం అంతే. వాడు కుల సంఘం వాడిని పట్టుకోవాలి, మళ్ళీ అదో పెద్ద గొడవ ఇక్కడ. ఆ కులం బలహీనమైతే చేసేది ఏం లేదు ఇక్కడ. ఈ ఆలోచన నుంచి మనుషులు మారాలి, అందుకోసం ఇదంతా.